2025 సంవత్సరం మార్చి నెల 9వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఈ వారం కర్కాటక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ వారం కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ వారంలో మీ మానసిక స్థితిలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. కొన్నిసార్లు మీరు ఉత్సాహంగా, ఆశాజనకంగా ఉంటారు. మరికొన్నిసార్లు ఆందోళన మరియు ఒత్తిడికి గురవుతారు. మీ భావోద్వేగాలను నియంత్రించుకోవటం చాలా ముఖ్యం. ఈ వారం మీ మనసును సంచలనంగా ఉంటుంది. చిన్న విషయాలకు కూడా మీరు ఆందోళన చెందుతారు. ధ్యానం, యోగా వంటివి చేయటం ద్వారా మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి ఇది అనుకూలమైన సమయం. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. వృత్తిపరంగా ఈ వారం మీకు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. సహోద్యోగులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీ పనిపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఆర్థికంగా ఈ వారం ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. మీ పనిపై దృష్టి పెట్టండి మరియు సహోద్యోగులతో మంచి సంబంధాలను కొనసాగించండి. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు సాధారణంగా ఉంటాయి. అయితే చిన్న చిన్న విషయాలకు కూడా వాదనలు వచ్చే అవకాశం ఉంది. మీ భాగస్వామితో మీ సంబంధాలు మెరుగుపడుతుంది. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఓపికగా ఉండండి మరియు వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ భాగస్వామితో మీ సంబంధాలు మెరుగుపడుతుంది. మీ ప్రేమను చూపించడానికి ఇది మంచి సమయం. ఈ వారం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆహారం మరియు వ్యాయామంపై శ్రద్ధ వహించండి. ఒత్తిడిని తగ్గించడానికి ప్రయత్నించండి. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ప్రయాణాల సమయాల్లో శ్రద్ధ వహించడం మంచిది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మరియు ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ఈ వారం మీరు కొన్ని పరిహారాలు చేయటం ద్వారా మీ సమస్యలను తగ్గించుకోవచ్చు. శివుణ్ణి పూజించడం మంచిది. పేదవారికి అన్నదానం చేయండి. తెల్లని వస్త్రాలు ధరించండి. మీ భావోద్వేగాలను నియంత్రించుకోవటం మంచిది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను కొనసాగించండి. మీ ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండవద్దు. ఈ సూచనలు మరియు పరిహారాలు మీకు ఈ వారం సానుకూల ఫలితాలను అందించడానికి సహాయపడతాయి.